brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బంగ్లాదేశ్ లో ఆర్మీ చీఫ్ వర్సెస్ ప్రభుత్వాధినేత అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇద్దరి మధ్య విభేదాలతో ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్టుగా ఉంది అక్కడ. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది బంగ్లాదేశ్ పరిస్థితి. షేక్ హసీనా రాజీనామా తర్వాత పరిస్థితులు మారతాయనుకుంటే సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు ప్రస్తుత ప్రభుత్వాధినేత యూనస్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టడంతో తాను ఇక ప్రభుత్వాధినేతగా కొనసాగలేనని యూనస్ నిర్ణయించుకున్నట్లు త్వరలోనే రాజీనామాకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని తెలుస్తుంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో చేతులు కలిపారు యూనస్, ఆర్మీ చీఫ్. కానీ రాను రాను ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహించారు. జైళ్లలో ఉన్న ఇస్లామిస్టు నాయకులు, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకిస్తున్నారు. మయన్మార్ సరిహద్దులో రఖైన్ కారిడార్ ప్రతిపాదనను కూడా ఆర్మీ వ్యతిరేకించడంతో యూనస్ లో మరింత అసహనం పెరిగిపోయింది. ఈ పరిణామాలతో పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో యూనస్ ఉన్నట్లు తెలుస్తుంది.